మీరు మాత్రం నాకు కనిపించడం లేదు. బహుశా జీవితం మొత్తం అలా బ్లైండ్గా మిగిలిపోవచ్చు. అయినా నీకు లోకం చూపించడానికి నా కళ్ళు చాలవా? చందుకి కంటి చూపు మాత్రం ఎందుకు తీయాలి? ఇది మాత్రం శాడిజం కాదా? అలా ఎందుకు అనుకోవాలి రాజా? అసలు ప్రాణమే మిగలదనుకుంటే దేవుడు దయ వల్ల ప్రాణం మిగిలింది కదా. అంతే, ప్రాణం మిగిలిందని సంతోషించాల్సిందే. కానీ తనకెందుకు అలాంటి లోపం పెట్టాలి అంటున్నాను. తను బ్రతికినందుకు మనందరం ఎంత సంతోషిస్తున్నాం. మనందరి కళ్ళలో ఆనందం చూడాలని చందుకి మాత్రం ఉండదా చెప్పు? తను మొదటి నుంచి అందరి సంతోషమేగా కోరుకునేది. అలాంటి మనిషికి ఆ సంతోషాన్ని చూసే అవకాశమే లేకుండా చేశాడు. మనందరికీ నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి కల్పించాడు. ఆ రోజే కాదు, ఈ రోజు చెప్తున్నాను, ఆ దేవుడు నిజంగానే పెద్ద శాడిస్ట్. అంతే. తప్పు రాజా. ఆయన చేసే ప్రతి పనికి ఏదో పరమార్థం ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే మనం దేవుళ్ళమైపోవా? ఏంటి పరమార్థం? ఇదేనా ఆయన పరమార్థం? ఇలాంటి పరమార్థాలు ఏమీ అవసరం లేదు. అయినా మనుషులు నేర్పించి ఆయన దేవుడు అని ఎందుకు నిరూపించుకోవాలి? కష్టం పెట్టకపోతే ఆయన ఎవరు గుర్తించరా? రాజా, నువ్వు ఇక ఆ దేవుణ్ణి విమర్శించడం ఆపుతావా? అయినా ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని? ఆప్టికల్ నర్వ్ దొరికితే కళ్ళు వస్తాయని డాక్టర్స్ చెప్పారు కదా. అదెక్కడ దొరుకుతుంది? అదేమన్నా మార్కెట్లో దొరికేదా కోట్లు పోసి కొనడానికి? ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసుకునే నీ భార్య కోసం ఆ దేవుడు 2 కళ్ళు ఇవ్వకపోతాడా? ఇస్తాడు గాని ముందు నువ్వు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు. ఆంటీ, నువ్వు మాతో పాటు మా ఇంటికి వచ్చేస్తావా? ఎందుకు పింకీ? అక్కడ నేనేసిన పెయింటింగ్స్ చూపిస్తాను. నాకు పెయింటింగ్ లో ఫస్ట్ వచ్చింది. అవన్నీ నీకు చూపిస్తాను. నాకా? నేను చూడాలా? ఎందుకు చందు అలా బాధపడతావు? అయినా నీకు చూపు రాదని ఎందుకు అనుకుంటున్నావు? అసలు ఆ జబ్బు తగ్గదేమో అనుకున్నావు, కానీ ఆయన వచ్చి బతికించారా లేదా? అలాగే దేవుడు ఏదో ఒక మార్గం చూపించకపోవడం. చాలే అక్క, నేను బాధపడతానని ఏదో నా తృప్తి కోసం చెప్తున్నావు. నాకంతా తెలుసులే. ఏమా, ఏమంటుంది నా మనవరాలు? నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అని అడుగుతోందా? అసలు ఇదంతా కళ నిజమా అన్నట్టుంది చందు. ఏ దేవుడు నిన్ను కాపాడలేకపోయాడని ఎంత ఏడ్చానో, కానీ నిన్ను కాపాడే దేవుడు ఇక్కడే ఉన్నాడని తెలుసుకోలేకపోయాను. నేను దేవుణ్ణి కాదు మావయ్య. నేను నిజంగా దేవుణ్ణి అయ్యుంటే చందుకి ప్రాణంతో పాటు చూపు కూడా పోకుండా ఆపగలిగి ఉండేవాణ్ణి. ఆ చూపు కూడా వస్తుందండి. రాదని ఎందుకు అనుకుంటున్నారు? ఆఖరి నిమిషంలో ఏది ఎలా జరుగుతుందో ఎవరు మాత్రం చెప్పగలరు? తను చేసుకున్న పుణ్యం తనకి సహాయపడకుండా పోతుందా? నేను పుణ్యం చేసుకున్నానా? ఖచ్చితంగా నీ పుణ్యమే నిన్ను కాపాడించందు. చెవరో ముక్కు ముఖం తెలియని నన్ను ఆ రోజు ఎందుకు కాపాడావు? ఆ రోజు నీకు తెలియదు కదూ నేను నీకు ఆపరేషన్ చేయగలను అని. నా మనవరాలికి 10 మందికి సాయం చేయటమే తప్ప ఎవరిని సాయం అర్థించడం తెలియదు చక్రి. ఆ నిస్వార్థమైన సేవ చేయటం వల్లే దేవుడు ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశాడు.
చందుకి ప్రాబ్లం ఉందన్న విషయం కూడా చాలా ఆలస్యంగా తెలిసింది మావయ్య. అది కూడా దైవికంగా ఆ దేవుడే నాకు తెలియజేసినట్టు బయటపడింది. పిల్లలు దేవుడి స్వరూపం అంటారు కదా, అందుకే అనుకుంటా పింకీ వెళ్ళి తను దాచుకున్న మందులు కింద పడేయడం, ఆ మందులు చూసి నేను మీకు ఫోన్ చేయడం, ఆఖరి నిమిషంలో నేను రావడం, చందుని కాపాడుకోగలగడం జరిగాయి. అందుకే చెప్తున్నానమ్మా, దైవం ఎప్పుడు నీకు సాయంగా ఉంటాడు. పొరపాటును కూడా మనసులో నెగిటివ్ ఆలోచనలు రానివ్వకు. నీకు మంచి జరుగుతుంది. చింత చేసిన ఆ దేవుడు నీ కంటి చూపు రావడానికి ఏదో ఒక దారి చూపిస్తాడు. ఎంత ఏడిపించాడ్రా రాజాగాడు. వాడికి ఇంతకు ఇంత చెయ్యకపోతే నాకు మనశ్శాంతి లేదురా. వాడిని రాత్రికి రాత్రే లేపేయమంటారా? చెప్పన్నా, కుర్రోళ్ళంతా ఊళ్ళోనే ఉన్నారు. రాత్రికి రాత్రే స్పాట్ పెడితే తెల్లారేసరికే మాయం అవుతాడు. లేదురా, వాడిని ఊరికే చంపేస్తే లాభం లేదురా. వాడు నన్నెంత హింస పెట్టాడు, ఎంత ఏడిపించాడు, ఎంత నరకం చూపించాడు. జైల్లో నేను ఉన్నన్ని రోజులు వాడిని ఎలా ఏడిపించాలా అని ఓ పథకం వేసుకున్నాన్రా. బెయిల్ కూడా రాకుండా చేశాడు. స్కాచ్ తాగాల్సిన నా చేత చిప్పకూడు తినిపించాడు. వాణ్ణి ఊరికే వదిలేస్తానా? చంపితే వెంటనే చచ్చిపోతాడ్రా. దానివల్ల మనకేం లాభం ఉంటుంది? చావనేది అంత తేలిగ్గా రప్పిస్తే మనం దేవుళ్ళమైపోతాం. ఒక్కసారిగా చంపితే మధ్యలో మజాయే ఉంటుందిరా. వాడు ఏడవాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి, కాళ్ళు పట్టుకోవాలి, చేసిన తప్పుకు క్షమించండి అంటూ ఏడవాలి. అవన్నీ జరగాలి అంటే వాడి ఆయు పట్టు మనకు తెలియాలి. ఏంట్రా, ఏమైంది? నీ కోరిక తీరే అవకాశం వచ్చిందన్నా. ఆ రాజాగాడి పిల్లం హాస్పిటల్లో ఉందన్నా. అదంటే వాడికి చాలా ప్రాణం అంటన్నా. ఆపరేషన్ చేస్తే చావు తప్పి బతికిందంట. చాలా మంచి న్యూస్ చెప్పావురా. ఇప్పుడే వాడిని ఆడించే చిలక ఎక్కడుందా అనుకుంటున్నాను. ఈలోగా శుభవార్త చెప్పావురా. వాడి పిల్లాన్ని అక్కడ వేసేసి రమ్మంటావా? ఇంత చెప్పినా మీకు జ్ఞానోదయం కాదేంట్రా? మాయల పకీరు కథ తెలుసా? వాడి ప్రాణం చిలకలో ఉందని తెలిసాక ఏం చేశాడు? చిలకను తెచ్చి ముందు కాలు, ఆ తరువాత రెక్క, ఆ తరువాత మెడ, అలా ఇన్స్టాల్మెంట్లో విరిచి చంపాడు. అదిరా పద్ధతంటే. వాడికి ప్రాణమైన వాడి పెళ్ళాన్ని రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి తీసుకుందండి. ఆ తరువాత ఆ రాజాగాన్ని ఎలా ఏడిపించాలో నేను చెప్తాను. నోరు తెరు. వద్దు పెద్దమ్మా,
వద్దంటే వదిలేస్తానా? నువ్వు బాగా తినాలి, తొందరగా రికవర్ అవ్వాలి. నోరు తెరు. తినమ్మా. వద్దు పెద్దమ్మా. తినమంటుంటే తిను. ఏంటోదినా భోంచేయట్లేదా? లేదు కృష్ణ, చిన్నపిల్లలా మారం చేస్తోంది. చిన్నప్పుడు కూడా అంతే వదినా. అన్నం తినిపించాలంటే చాలా ఏడ్పించేది. చివరకు సూర్య ఒక గదిలో కూర్చోపెట్టి బెదిరిస్తే అప్పుడు తినేది. పోనీ ఆ పని నేను చేయనా? ఏం చందు, మర్యాదగా తింటావా లేకపోతే గదిలో పెట్టి తలుపులు వేయాలా? డాడీ, ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అమ్మా. అమ్మా, ఏంటి చందు? ఇది రాత్రా పగలా? అంటే నాకు రెండిటికి తేడా తెలియడం లేదు కదమ్మా, అందుకే అడుగుతున్నాను. చెప్పమ్మా. రాత్రి. అయితే నువ్వు డాడీ ఇక్కడ ఎందుకున్నారు? ఇంటికి వెళ్ళండి. పెద్ద ముందుగా నాకు తోడుగా తను ఉంటుందిలేండి, మీరు వెళ్ళండి. ఎందుకు చందు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు? అది మీకు చెప్పండి డాడీ, ముందు మీరు బయటికి వెళ్ళి నిలబడండి. వెళ్ళండి, ఇవి ఆడవాళ్ళ సీక్రెట్స్. వెళ్ళండి. వెళ్తున్నారా లేదా? పెద్దమ్మా, డాడీ వెళ్ళారా? వెళ్ళరమ్మా. అమ్మా, ఇలారా. అమ్మా, మీరిద్దరూ హ్యాపీగా ఉండాల్సింది పోయి నా కోసం వచ్చారెందుకు? నాకేమీ కాదు, ఇక నేను బతికినట్టేనని డాక్టర్లు చెప్పారు కదా, ఇక భయం లేదులే. మీరు వెళ్ళి హ్యాపీగా ఉండండమ్మా. చందు ప్లీజ్, నువ్వు ఈ టాపిక్ గురించి మాట్లాడుకో. అది కాదమ్మా, అసలు నేను చెప్పేది. ప్లీజ్ వద్దని చెప్పాను కదా. చూడు చందు, మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం, దాని గురించి నువ్వేం ఆలోచించకు, అర్థమైందా? మా పెళ్లి చేశావు, నీ చేత్తో పెళ్లి చేశాక మేము సంతోషంగా ఉండకుండా ఇంకెలా ఉంటాం? నువ్వు ఎంత తొందరగా ఇంటికి రావాలో దాని గురించి ఆలోచించు. నాకింటికి రావాలని లేదమ్మా. ఎందుకని? నేను ఇంటికొచ్చి మీ ఇద్దరిని చక్కని జంటగా చూసే అదృష్టం లేదు కదా, అందుకే రావాలనిపించడం లేదమ్మా. దేవుడి మీద నాకు చాలా కోపంగా ఉంది పెద్దమ్మా. మా అమ్మా నాన్నల అన్యోన్య దాంపత్యం ఎలా ఉంటుందో చూసి అదృష్టం అవకాశం లేకుండా చేశాడు. అందుకే నాకు దేవుడి మీద కోపం. దేవుడి లీలలు ఎవ్వరికీ అంత తేలిక అర్థం కావమ్మా. ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది, ఆ కారణం ఏంటో మనకు తెలీదు. నా కళ్ళు పోవడానికి కూడా కారణం ఉంటుందా పెద్దమ్మా? ఏదో నన్ను సముదాయించడానికి అంటున్నావు కానీ నా కళ్ళు పోవడానికి దేవుడి లీలలకి సంబంధం లేదు. నా దురదృష్టం అంతే.
ఏమ్మా ఇప్పుడు చందుకి ఎలా ఉంది? ఎలా ఉంటుంది డాడీ? లోకమంతా చీకటిమయం కదా, పగలు రాత్రికి తేడా లేకుండా ఉంది. నువ్వు తనకి తోడుగా ఉండాల్సింది కదా జయంతి. తనకి తోడా? ఈ పరిస్థితుల్లో కూడా తనే అందరికీ ధైర్యం చెప్తుంది కానీ తనకి ఎవరు ధైర్యం చెప్పే అవకాశం ఇవ్వదు. ఆంటీ, నేను చందు ఆంటీని చూడొచ్చా? వద్దమ్మా, చందునే ఇంటికొస్తుంది. తనొచ్చాక మాట్లాడదాం. చందు అంటే వచ్చాక తనకి నీ వేసిన బొమ్మలు చూపించాలి, నాకు వచ్చిన మార్కులు చూపించాలి, నాకు టీచర్ ఇచ్చిన A+ గ్రేడ్ చూపించాలి. ఇప్పుడు అవన్నీ చూడగలిగే పరిస్థితి తనకు లేదమ్మా. ఆ భగవంతుడు అన్నీ ఇచ్చి చివరకు ఓ శాపాన్ని తగిలించాడు. అంతా బాగుంటే ఏం బాగుంటుందనుకున్నాడు ఏమో. చందు అంటే చూడలేదమ్మా, తనకు కళ్ళు కనిపించవు. ఎందుకని? ఎందుకు మమ్మీ? చెప్పు మమ్మీ. ఎందుకంటే తన కళ్ళు దేవుడు తీసుకున్నాడు. అయితే నా కలుస్తాను. అమ్మ పింకీ, తప్పమ్మా, నువ్వు అలా అనకూడదు. మనం ఇవ్వాలన్నా తనకి కుదరవు తల్లి. చందు ఆంటీకి ఏదైనా ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలీదు. అందుకేనేమో తనకి ఏం అవసరమో అది మనం ఇవ్వలేని పరిస్థితి, ఇద్దామన్నా కుదరని పరిస్థితి. ఇంతకీ బావగారేరి కనిపించట్లేదు? పైనెవరో డాక్టర్తో నెట్లో మాట్లాడుతున్నారు. అవునమ్మా, బెల్జియంలో తనకు తెలిసిన డాక్టర్ ఎవరో ఉన్నట్ట, తనతో నెట్లో మాట్లాడుతున్నాడు. భోజనం కూడా చేయకుండా చందు విషయం గురించే డిస్కస్ చేస్తున్నాడు. ఇంతవరకు భోం చేయకుండా ఏంటి? బావా, జయంతి ఇప్పుడే డాక్టర్ ఆమ్రిన్ జేమ్స్ అని పెద్ద పేరున్న ఆప్టమాలజిస్ట్, అదే ఆయనతో చందు విషయం మాట్లాడాను. రిపోర్ట్స్ అవి కూడా పంపించాను. అవన్నీ తర్వాత బావా, ముందు భోం చెత్తురుగాని రండి. ఇంకా చాలా పని ఉంది జయంతి. ఫ్రాన్స్ లో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతని ద్వారా ఒక ఐ స్పెషలిస్ట్ కలిశాను. అతనితో చాట్ చేయాలి. ఎవరో ఒకరు ఏదో ఒకటి అవకాశం ఉందని చెప్పకపోతారా అని చిన్న ఆశ. ఎంత కష్టపడుతున్నారు బావా. ఇది కష్టమా? కష్టం అంటే ఇది కాదు జయంతి. చందు పడిందే అది కష్టం అంటే. నేను తాగి లోకానికి సంబంధం లేకుండా పడుకున్నప్పుడు నన్ను మనిషిని చేయడానికి కష్టపడిందే అది కష్టం అంటే. మంచి చేయడానికి పోతే విశ్వనాథ్ గారు మీ అక్క ప్రియా కలిసి తన్ని ఏడిపించారు. ఒక ఆడపిల్ల మీద పెట్టకూడని కేసులు పెట్టినా తలొంచుకు నిలబడింది, మమ్మల్ని కలిపింది. అది కష్టం అంటే. పైనుంచింత కష్టం పెట్టుకుని ఏ రోజు బయట పెట్టకుండా పంటి పిగును బాధను దాచుకుందే అదమ్మా అసలైన కష్టం. సుఖాల్ని మనకి పంచి కష్టాల్ని తనమింగింది. చివరికి లోకాన్ని చూడలేకపోతుంది. ఇది అసలైన కష్టం. చందు ఆప్టికల్ నెర్వ్ మొత్తం డ్యామేజ్ అయింది. దాని గురించి మాట్లాడాలి. అదిగో లైవ్లోకి వచ్చారు, నువ్వు వెళ్ళమ్మా. యా, గుడ్ మార్నింగ్ మిస్టర్ జాన్సన్. యా, వెరీ గుడ్ మార్నింగ్.
ఏం డాక్టర్? మేడం తనకు సెడేషన్ ఇవ్వాలి. ఎందుకు సజెషన్ ఇస్తున్నారు? తను బాగా నిద్రపోవాలి మేడం. డాక్టర్ చక్రవర్తి గారే ఇవ్వమన్నారు. అలాగే.